ఫ్రెండ్స్ 8 అడుగుల అతిపెద్ద నాగపాము పుట్టలో పడగలు కోనేరులో శివలింగము ప్రతిరోజు ఒక పెద్ద ఆయన కల్లో వచ్చేవి. కల్లో వచ్చింది నిజమా కాదా అని పుట్ట దొగినప్పుడు ఆయనకైతే పడగలు కనిపించాయి. ఇక్కడైతే గుడి కూడా నిర్మించారు. అది ఎక్కడో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. నమస్తే అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంతో మహిమగల ఈ దేవాలయం చేరుకోవాలనుకున్నట్టయితే రాయచోటి నుంచి లక్కడపల్లి నుంచి కోనంపేట నుంచి ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లిలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది. పెద్ద ఆయన మొదటగా ఈ పుట్టను గడ్డపారతో తొగినప్పుడు 8 అడుగుల నాగపాము శిలలకు చుట్టుకొని చూసి భయపడ్డాడంట. ఆ తర్వాత చాలా సేపు శ్రమించి పాము పడగలను ఎలాగోలా బయటకు తీసుకొని వచ్చాడంట. అక్క దేవతల కొలను జేసీబీ పెట్టి క్లీన్ చేసే క్రమంలో జేసీబీకి రాయి తగిలి ఆ రాయిని ఎంతసేపు తీయాలనుకున్నా సరే జేసీబీ మొరాయించి పని ఆగిపోయింది. తర్వాత 2 మనుషులు పోయారు, రాలేదు. 5 మంది మనుషులు వెళ్ళిన తర్వాత రాయిని గడ్డకు తీసుకొస్తే స్వయంగా వెలిసిన శివలింగాన్ని చూసి పెద్ద ఆయన ఆశ్చర్యపోయాడు. అదే విధంగా మీరు గుడి దగ్గర చేరుకున్న తర్వాత గుడి నుంచి చూసినట్టయితే మనిషి పడుకున్న ఆకారంగానే ప్రేరేట తల ఆకారం ఉండే వింతైన కొండను చూడొచ్చు. గుడికి వెనక వైపున కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కదేవతల కోసం చిన్న గుడిని అయితే ఏర్పాటు చేశారు. ఎన్నో వింతలు విశేషాలు ఉన్న ఈ గుడిని తప్పకుండా మీరు కూడా సందర్శించండి. ఫుల్ వీడియో కోసం రెడ్ కలర్ ఆర్ఎంఆర్ క్లిక్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి.